మీరు సింపుల్ గా క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఆపలేకపోయారా? రైట్. ఇది రామ్మోహన్ నాయుడు గారికి ఆయన కేంద్ర మంత్రిగా ఆయనకు మాత్రమే సంబంధించిన విషయమా, లేకపోతే టీడీపీ అధినేతగా ఎన్డీఏలో భాగస్వామిగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ కూడా సంబంధం ఉందనుకుంటున్నారా? ఆయన లేదని చెప్పారు క్లియర్ గా. ఇది ఎట్లా ఉంటుంది సార్? ఇది ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యం. ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యం దాంట్లో క్లియర్గా నిన్న కేంద్ర మంత్రి వైఫల్యం అని ప్రధానమంత్రి మోడీ గారు చెప్పకనే చెప్పాడు. ఎందుకు? ఆయన ఏదైతే రామ్మోహన్ నాయుడుకి సంబంధం లేకుండా రివ్యూ చేశాడు ప్రధానమంత్రి. మరి ఇది ఎవరు పరువు పోయినట్టు? ఇప్పుడు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉంటే ఆయన శాఖలో ప్రధానమంత్రి గారు ఆయనకు చెప్పకుండా ఆయనతో సంబంధం లేకుండా రివ్యూ చేశారు. అంటే దానికి అర్థం ఏంటి? ఆల్రెడీ ఈ రామ్మోహన్ నాయుడు ఫెయిల్యూర్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకున్నట్టే కదా. మరి ఆ మంత్రిత్వ శాఖ ఎవరిది? నిజంగా ఈరోజు తెలుగు వాళ్ళ పరువు సార్ మొత్తం ప్రపంచం అంతా తీశారు వీళ్ళు. మామూలుగా అయితే మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ ఈ చుట్టుపక్కల తెలంగాణ వీళ్ళ వరకే తెలిసేది. వీళ్ళు ఎంత అసమర్థులో, వీళ్ళు ఎంత చేతగాని వాళ్ళు, వీళ్ళు కనీసం మంత్రిత్వ శాఖలో ఎంత దారుణంగా వ్యవహరిస్తా ఉన్నారో ప్రపంచం మొత్తం తెలిసేటట్టుగా చేశారు. ఒకటైతే క్లియర్, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా టెక్నాలజీని ఉపయోగించి గబక్కన ఈ సంక్షోభాన్ని క్లియర్ చేయాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు అసలు ఇన్ని రోజులు టైం తీసుకోకూడదు మామూలుగా అయితే. ఎందుకంటే రాత్రిపూట సముద్రంలోకి వెళ్ళి తుఫాన్ని ఎగిరి తంతే లెఫ్ట్ హ్యాండ్తో మచిలీపట్నం నుంచి లెఫ్ట్కి ఇటు వెళ్ళిపోయి ఖమ్మం మీద పడింది. మరి ఇప్పుడు డైరెక్ట్కి వెళ్ళి ఇండిగో దగ్గరికి వెళ్ళేసి డైరెక్ట్గా ప్రయాణికులతో మొత్తాన్ని అందరినీ టెక్నాలజీతో తీసుకెళ్లొచ్చు కదా, క్వాంటమ్ కంప్యూటింగ్లో కూర్చోబెట్టి. మరి ఇది ఎందుకు చేయట్లేదు? డల్లాస్ లో బిజీగా ఉన్నారు కదా లోకేష్. ఏంటి డల్లాస్ లో బిజీ అంటే మంచి గుర్తొచ్చింది. డల్లాస్ లో ఒక అద్భుతమైనటువంటి కాదు, డల్లాస్ లో ఏదైతే నారా లోకేష్ ఇప్పుడు డల్లాస్ వెళ్ళాడు కదా, ఆ డల్లాస్ లో అద్భుతమైనటువంటి జరిగింది. పోలీసులు డల్లాస్ లో ఆయన ఆపారంట. కాదు కాదు సార్, కాదు రైట్. డల్ లాస్ట్ టూరు ఇది చేసింది, డల్లాస్ టూర్ కాదు, డల్లు లాస్ట్ టూరు. సో దానికి ముందు వాళ్ళకి ₹7 ఎల్లో పే బ్యాచ్ అని ఒకటి ఉంటుంది. వాళ్ళు మొత్తం సోషల్ మీడియాలో ఎలివేషన్స్ ఏంటి, అమెరికాలో చదువుతున్నటువంటి తెలుగుదేశం వాళ్ళందరికీ మెసేజ్ ఇచ్చారు, మీరు వచ్చేసేస్తే లోకేష్ మీటింగ్ కి ఒక భారీ బహిరంగ సభ పెట్టేస్తాం, వచ్చిన వాళ్ళకల్లా ₹80,000 పైబడినటువంటి ఇన్సూరెన్స్ ఫ్రీగా ఇస్తాం, భోజనం కూడా ఫ్రీగా పెడతామని చెప్పి ఆఖరికి $80,000 ఇన్సూరెన్స్ పోయింది. ఏం చేశారు? $20 ఫుడ్ కూపన్ మాత్రం ఇచ్చారు. ఇక అది కూడా ఇవ్వకపోతే ఆడ తంతారేమో వాళ్ళు మళ్ళీ ఎండబడి అని చెప్పి. అంటే వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో ప్రజలనే కాదు, ఆల్రెడీ అంటే అమెరికాలో ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు కూడా మోసం చేస్తా ఉన్నారు. ఒక్క విషయం అయితే లాస్ట్ చెప్పి ముగిస్తా. నాకు తెలిసి పోలీసులు ఎందుకు వచ్చారంటే మొన్న వాళ్ళు వినుంటారు పోలీసులు, ఏది అమెరికా వాళ్ళకి తుఫాన్లు కంట్రోల్ చేయడం చేత కాదు అని చెప్పి. సో ఈయన వస్తున్నాడు కదా తుఫాన్లు కంట్రోల్ చేయడానికి, ఈ ఎంత మనిషి వస్తున్నాడు, 50 అడుగులు ఉంటాడేమో పైనత్తు అని పోలీసులు ఈయన ఆపారు. చూస్తే ఈయనేంద్ర బాబు కమెడియన్ లాగా ఉన్నాడు అనుకొని వద్దు నువ్వు కాదు వెళ్ళిపో అని చెప్పి పంపించినట్టున్నారు. రైట్.